సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనం ధ్యానించేద్దాము. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి ఉన్న విషయాలు మనము ధ్యానం చేద్దాము. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగారు. దేవుని పట్టుకున్నాక సో ఈ 11 వచనాలు దేవుని బట్టి అంతవరకు ఎగ్జాంపుల్ వరకు మనం ధ్యానం చేద్దాం. ఈ 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం కింద ఉంది. ఎందుకంటే మళ్ళా చాలా సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. మనం యుద్ధాలు న్యాయాధిపతుల గ్రంథంలో మనం ధ్యానం చేసాం. న్యాయాధిపతుల గ్రంథంలో మరి ఆయా జాతులకి దేవుడు ఇశ్రాయేలీయులను అప్పచెప్పడం, వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళు చేసిన పాపాలను బట్టి. సో దేవుడు ఏదో ఒక న్యాయాధిపతిని పైకి లేపి ఆయన ద్వారా ఇశ్రాయేలీయులకు విడుదల కలిగజేయడం, ఇవన్నీ మనం న్యాయాధిపతి గ్రంథంలో చూసాం. తర్వాత రూతు గ్రంథంలో అక్కడ ఒక మరి రూతు యొక్క భక్తి జీవితం గురించి, లేదా నయోమి యొక్క వాళ్ళ యొక్క జీవిత చరిత్ర, కుటుంబ జీవిత చరిత్ర అనేది మనకు అక్కడ కనబడుతూ ఉంటాం. తర్వాత మనం సమూయేలు మొదటి వచ్చిన తర్వాత మరి అన్న సమూయేలు కొరకు ప్రార్థించడం, సమూయేలు పుట్టిన తర్వాత అన్న అతన్ని దేవుడి సన్నిధానానికి అప్పచెప్పడం, ఇవన్నీ కూడా మనము గమనించాం. అయితే మనలో చాలా సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం జరిగే సమయానికి అప్పుడు ఇంకా సమూయేలు బాలుడుగానే ఉన్నాడు. అప్పుడు ఇంకా ఎక్కడ ఉన్నాడు? బాలుడుగానే ఉన్నాడు. కాకపోతే ఆనాట ఈనాట చూడండి 3వ అధ్యాయం 21వ వచనంలో మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలును ప్రత్యక్షపరచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి అయినని సమూయేలు యొక్క ఘనత గురించి, దేవుని యొక్క వాక్కు మండల ప్రత్యక్ష గురించి ఆ దేశపు సరిహద్దుల వరకు తెలియపరచడం జరిగింది. కానీ యుద్ధం జరిగే సమయానికి ఇంకా సమూయేలు బాలుడుగానే ఏదో ఒక యవనస్తుడుగానే ఉన్నాడు. కానీ ఈ 4వ అధ్యాయంలో జరిగేటువంటి ఫిలిష్తీయుల యుద్ధం 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం వరకు కూడా ఇశ్రాయేలీయుల ప్రజలతో ఫిలిష్తీయుల యుద్ధం గురించి ఇక్కడ మనకి కనబడతాం. అయితే ఈ యుద్ధ సమయంలో సమూయేలు యొక్క పాత్ర ఏంటంటే మనకు కనపడకుండా హిస్టారికల్గా ఇక్కడ జరిగేటువంటి కొన్ని వాస్తవాలను మనం ధ్యానం చేద్దాం. ఈ యుద్ధానికి గల కారణాన్ని ఒకసారి మనం ఆలోచన చేసే ముందు ఇప్పుడు యుద్ధం ఎవరెవరికి? ఇశ్రాయేలీయులకి, ఫిలిష్తీయులకి. ఇశ్రాయేలీయులు ఎవరంటే మనకి విన్నదాన్ని బట్టి అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యొక్క యాకోబు, యాకోబు యొక్క 12 మంది సంతానాన్ని కలిపి ఏమన్నా అంటే ఇశ్రాయేలీయులుగా మనము వింటూ ఉన్నాము. అది మనకి పరిశుద్ధ లేఖనాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి, మనం ధ్యానిస్తూ వచ్చాము. అయితే ఈ ఫిలిష్తీయులు ఎవరన్నా ఒకసారి మనకు తెలియాలంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులకి పక్కలో బంధువులాగా ప్రధానమైన శత్రువుల్లో ఈ ఫిలిష్తీయులు కూడా ఉంటారు. నిజానికి ఈ ఫిలిష్తీయుల్ని వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే కానాను దేశంలో దక్షిణ సరిహద్దు మొదలుకొని పశ్చిమ వరకు వీళ్ళు ఆక్రమించి ఉన్నారు. నిజానికి యెహోషువ సమయంలో ఈ ఇశ్రాయేలీయులు అందరినీ చెదరపడలేదు, అందరినీ ఓడించారు. కొంతమంది ఏం చేశారు? అలా ముంచేశారు. అలా ముంచేసిన వాళ్ళని ఫిలిష్తీయులు కూడా ఉండవు. వీళ్ళు ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉండేదంటే ఎప్పుడు కూడా పక్కలో బంధువుల్లో ఉండేది. పక్కలో బంధువులు ఉండడం వల్ల వీళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ముఖ్యంగా మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కూడా కనపడదు.
అయితే ఈ ఫిలిస్తీన్ల యొక్క మూలం ఏంటి అన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒకసారి మనం ఆది కాండం కదా మూలం అనేసరికి ప్రతిదీ ఎక్కడ ప్రారంభం కనపడుతుందంటే ఆది కాండంలోనే ప్రారంభించారు. ఎందుకంటే ఈ సృష్టికి మూలము ఈ చరిత్రకు మూలము అంతా కూడా ఆది కాండంలో మూలం ఉంటుంది. చూడండి, ఈ ఆది కాండము 10వ అధ్యాయము నేను చదువుతూ ఉన్నాను. 6వ వచనం, ఆది కాండము 10వ అధ్యాయము 6వ వచనంలో హాము కుమారుడు అన్నది. ఎవరు కుమారుడు? ఈ హాము కుమారుడు ఎవరంటే నోవా యొక్క ముగ్గురు కుమారుడు ఒక కుమారుడు. నోవా యొక్క ముగ్గురు కుమారుడు ఎవరెవరు? షేము, హాము, యాఫేతు. ఈ షేము యాఫేతు మధ్యలో ఉన్నటువంటి వారి పేరు హాము. ఈ హాము యొక్క కుమారుడు ఎవరంటే కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనేవాడు. ఈ హాము ఎంతమంది కుమారుడు? 4. ఆ 4లో కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనేవాడు. ఈ 4లో రెండో వాడి పేరు ఏం పేరు? ఈ హాము యొక్క కుమారుడు మిస్రాయిము. చూడండి ఎక్కడ ఉన్నది? ఒకసారి మనము 13వ వచనం చూద్దాం. 13వ వచనం, మిస్రాయిము లుదియాలను, అనాబియాలను, లహాబియాలను, నఫ్తీయులను, పత్రుసీయులను, కస్సూరీయులను, కప్తోరీయులను కనిను. ఫిలిస్తీయులు అనబడుతున్న వారంతా కస్సూరీయుల నుండి వచ్చేవారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని మనకి ఎందుకు కానీ ఫిలిస్తీయులు ఎవరి సంబంధం చెప్పండి? మిస్రాయిము అన్న తనకు తెలియకపోతే ఇంకా ఆ ప్రాంతం పేరు హాము. ఇప్పుడు ఫిలిస్తీయులు ఎవరు సంతానం? హాము సంతానం. ఫిలిస్తీయులు ఎవరు సంతానం? హాము సంతానం. ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రజ, అది మన భారతీయులు అవ్వచ్చు, పక్కన దేశం అవ్వచ్చు, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎవరు సంతానం అంటే ఈ నోవా యొక్క ముగ్గురు కుమారులు ఉన్నటువంటి షేము, హాము, యాఫేతు రోజుల వారే. అది ఈ ఫిలిస్తీయులు ఎవరి నుంచి వచ్చారంటే హాము సంతానం నుంచి వచ్చారు. వీళ్ళు ఒక రకంగా శపింపబడిన సంతానం, శపింపబడిన సంతానం. సో వీళ్ళు గురించి చరిత్రలో ఏమని చెప్పిందంటే వీళ్ళు సముద్ర ప్రాంత ప్రజలు. సముద్ర ప్రాంత ప్రజలు అంటే సముద్ర ప్రాంతంలో వీళ్ళు నివాసాలు ఎక్కువగా ఉండేవి. అంతేకాకుండా వీళ్ళు బహు విగ్రహారాధకులు. ఎవరంటే బహు విగ్రహారాధకులు. అంతేకాదు వీళ్ళు దాగోను దేవత అనబడుతున్న దేవతను ఎక్కువగా పూజించేవారు. ఈ దేవత యొక్క ఆకారం ఎలా ఉంటారని తెలుసా? సగమేమో మనిషి ఆకారం అంట, మొండు కింద నుంచేమో చేప తోమ కదా, ఆ తోమ ఆకారంలో ఉంటుందంటే విగ్రహం. సో ఇటువంటి విగ్రహాన్ని వీళ్ళు దేవతగా పూజిస్తున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు ఏ ప్రాంతం వద్దని చెప్పినా సముద్ర ప్రాంతం వస్తారు. అంటే వాళ్ళంటే వీళ్ళు వృత్తి మాట చేపలు వండుకోవడం. సో వీళ్ళు బహుదేవత విగ్రహాలుగా ఉండేవారు. అంతేకాకుండా వీళ్ళు సంస్కృతి గురించి మాట్లాడుతుంటే వీళ్ళు వ్యవసాయము, సముద్ర వాణిజ్యమే కాకుండా యుద్ధంలో బాగా నైపుణ్యం కలిగిన వారు. ఆ రోజుల్లోనే ఇనప ఆయుధంతో చేసినటువంటి ఉపకరణాలు యుద్ధంలో వాడేవారు కాదు. ఇనప ఆయుధాలతో చేసినటువంటి సైనిక లోపం ఎక్కువగా అందులో వాడేవారు. అయితే ఈ ఫిలిస్తీయులు వలస వచ్చేసారు. ఎక్కడ వచ్చేసారంటే ఆ సముద్ర తీర ప్రాంతం ఎక్కడ వచ్చేసారు? కానాను దేశం వచ్చేసారు. ఈ కానాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళే సమయానికి వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఫిలిస్తీయులు ఉన్నారు. అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఏ దేశం ఇస్తానని? కానాను దేశం ఇస్తాడు. కానీ ఈ యొక్క ఫిలిస్తీయులు ఉన్న ప్రాంతాన్ని ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ ఏంటంటే వీళ్ళు ఓడించలేదు. ఇశ్రాయేలు ప్రజలు అన్ని ప్రాంతాలని వీళ్ళు స్వాధీనం చేసుకోలేదు. కొంతమంది వదిలేశారు. ఆ వదిలేసిన వాళ్ళు ఈ ఫిలిస్తీయులు కూడా ఒకరు. ఏదైతే చేశారంటే ఇప్పుడు యుద్ధం ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇరు దేశాల మధ్య ఆధిపత్యం కోరుతుంది. అంటే తెలుసా?
ఆ ప్రాంతాన్ని దక్కించుకోవాలని ఫిలిస్తీన్లు. ఏ ప్రాంతాన్ని? ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న కానాను ప్రాంతాన్ని. ఆల్రెడీ చాలా మటుకి ఈ దక్షిణ సరిహద్దు మొదలుకొని ఆ పశ్చిమ సరిహద్దు వరకు అంతా ఆక్రమించేస్తున్నారు. ఇప్పుడు మధ్యలోకి వెళ్ళిపోవడం ఏంటి? కానాను దేశంలో ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న ఆ మధ్య భూభాగంలో పోవాలని ఇప్పుడు ఫిలిస్తీన్లు ఎవరు నిర్ణయం చేస్తున్నారు? ఇశ్రాయేలు. ఇది యుద్ధానికి గల కారణం. యుద్ధం ఎందుకు జరుగుతుందని మనకు తెలియదు కదా. యుద్ధం ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు ఇశ్రాయేలు నివసిస్తున్న భూభాగాన్ని ఫిలిస్తీన్లు ఆక్రమించేసుకోవాలన్నమాట. సో ఆ కారణం చేత ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే, మరి చూడండి ఆ 4వ అధ్యాయం 1వ వచనంలో ఆ యుద్ధానికి గల కారణం మాట్లాడుతుంటే, ఇశ్రాయేలేమో ఎబినేజరులో దిగారట, ఫిలిస్తీన్లేమో అబేకులో దిగారని అక్కడ రాయబడుతుంది. ఎక్కడ దిగారంటే అబేకులో. ఇక్కడ మనకి ఎబినేజర్ అనే మనకి ఇది ప్రారంభం కానీ 7వ అధ్యాయంలో మాత్రం దేవుడు వాళ్ళు కలుగు తీసుకునే విజయాన్ని బట్టి దానికి ఏమని పేరు పెట్టారంటే సహాయకురాయి అని అర్థం వచ్చే విధంగా ఎబినేజర్ అన్నారు. నిజానికి ఇది ప్రారంభంలో ఒక ప్రదేశం పేరు. ఇది ఇశ్రాయేలు నివసిస్తున్న ప్రాంతం దగ్గరగా ఉంది. అలాగే ఫిలిస్తీన్లు నివసిస్తున్న ప్రాంతం దగ్గరగా ఉంది ఏంటంటే అబేకు. ఇప్పుడు వాళ్ళ సైనికులేమో ఫిలిస్తీన్లు అబేకులో దిగారు. ఇప్పుడు ఇశ్రాయేలు సైనికులేమో ఎక్కడ దిగారు? ఎబినేజర్ దిగారు. ఇప్పుడు వీళ్ళతో దెబ్బలాడడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, 2వ వచనం చూడండి. 2వ వచనం ఒకసారి అంటారు. ఈ 2వ వచనం చెప్పడానికి ముందు అసలు యుద్ధానికి గల కారణంలో ఒకటి ఏమని చెప్పారంటే, వీళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ భూమిని ఆక్రమించకుండా ఉన్న కారణం ఒకటైతే, రెండోది ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపము, అంతేకాకుండా ఓపురి ఫినెహాసుల యొక్క అనైతిక ప్రవర్తన, దేవుడి పట్ల వీళ్ళు భయము భక్తి లేని కారణంగా ఇప్పుడు దేవుడే ఇశ్రాయేలు ప్రజలను ఎవరి చేతికి అప్పగించినాడు అన్న కారణం తీసుకొచ్చి మీరు గమనిస్తే నేనైనా ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధాలకు గల కారణం తెలుసా? వాళ్ళ పాపమే. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ జీవితంలో చేసిన అనేక యుద్ధాల కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పాపము, దేవుడి పట్ల వాళ్ళు కలిగి ఉన్న అవిధేయత. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు భూమిని ఆక్రమించుకోవాలనేది ఫిలిస్తీన్ల ఉద్దేశమైన ఇక్కడ మరొక ఉద్దేశం కనపడుతుంది. అది ఏంటంటే వీళ్ళకి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. మీరు గమనిస్తే వీళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారు తెలుసా? ఆ దినంలో ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు లేదు, రాజు లేడనే పరిస్థితుల్లోనే ఉన్నారు. అప్పుడు ఇంకా సమూయేలు ఒక ప్రవక్తగా స్థిరపరచబడుతున్నాడు, కానీ ఇంకా సమూయేలు ఒక ఆత్మీయ నాయకుడుగాను లేకపోతే వాళ్ళందరూ నడిపించే ఒక నాయకుడిగా ఇంకా లేడు. మనం గమనిస్తే 3వ అధ్యాయంలో ఓపురి ఫినెహాసుల యొక్క యాచకత్వం ఎలా చేస్తున్నారో చూసాం. ఓపురి ఫినెహాసుల తండ్రి అయినటువంటి ఏలి ఎలా ఉన్నాడో మనం చూసాం. ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వం లేక చాలా చదువుకునే వారిగా చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళకి సరైన ఆత్మీయ నాయకత్వం లేదు, నడిపించేవాడు లేదు, దేవుడు అంటే భయం లేదు, మనసు అంటే గౌరవం లేదు. పురాణంగా చెప్పాలంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అటువంటి సమయంలో పురాణంగా చెప్పాలంటే దేవుడు ఫిలిస్తీన్లు రెచ్చగొట్టి ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధానికి వచ్చారు. చూడండి 2వ వచనం. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల మీద తాము యుద్ధ భక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూములనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైంది. చాలా సంవత్సరాలు జరుగుతున్న యుద్ధంలో వీళ్ళకి జరిగినటువంటి ఘోరమైన మొదటి వాటం. ఇది మొదటి వాటం. ఎందుకంటే ఎక్కడ మీరు 2 సార్లు యుద్ధం చేస్తారు ఫిలిస్తీన్తో ఈ 4వ అధ్యాయంలోనే. ఈ మొదటిసారికి ఇంచుమించు ఎంతమంది చచ్చిపోయారు? 4,000 మంది చచ్చిపోయారు. సైన్యంలో 4,000 మంది సైనికులు చచ్చిపోయారంటే అది మామూలు విషయం కాదు. మీరు ఇంకా గమనిస్తే ఇశ్రాయేలు రకంగా చెప్పాలంటే యుద్ధం మర్చిపోయారు. యుద్ధము
మర్చిపోయారు. ఇక్కడ మనం గమనించాలి, క్రైస్తవులు కూడా ఈరోజు ఎంతో మర్చిపోతున్నారు. ఏంటో తెలుసా యుద్ధం? ఏంటో యుద్ధం ఏంటి? సాతాన్ని ఎదిరించే శక్తి ఏంటి? మనకున్న ఆయుధం అంటే అలా పోల్చి దాని అర్థం అదే అని చెప్పాలని నా ఉద్దేశం కాదు. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ చేతులకి యుద్ధ నైపుణ్యం మర్చిపోయారు. వారంటే చెప్పాలంటే చాలా సంవత్సరాల తర్వాత యుద్ధానికి బయలుదేరారు. పైగా ఫిలిస్తీన్ దగ్గర బలమైన ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి ఆ యుద్ధంలో ఇంచుమించు ఎంతమంది చెప్పారంట? 4,000 మంది ఇశ్రాయేలు ప్రజలు సైనికులు ఏం చేశారంటే చనిపోవడం అనేది జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఫిలిస్తీన్ల యొక్క ఆధిపత్యం కనబడుతుంది, ఇశ్రాయేలు సైనికుల యొక్క చేతకాంతం. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యుద్ధ నైపుణ్యము, లోపము కనబడుతూ ఉంది. ఫలితంగా ఏం జరిగిందంటే యుద్ధంలో 4,000 మంది సైనికులను కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ వాటమికి గల కారణాలు ఇక్కడ ఒకసారి ఆలోచన చేస్తే, ఫస్ట్ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడికి భయం లేకుండా పోయింది. దేవుడి మీద ఆధారపడదామని ఆలోచన లేకుండా పోయింది. అంతేకాకుండా సేవ చేయవలసిన, యాకకర్మం చేయవలసిన ఓపిక అనుకున్నామో ఎలాగైపోయారు? దేవుని యొక్క సన్నిధిని దుర్వినియోగం చేసి అనాయకమైన చర్యలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇశ్రాయేలీయులు దేవుడి మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత బలం మీద వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. సో ఈ కారణం చేత దేవుడు యుద్ధంలో వాళ్ళని మొదటి వాటమి ఏమైంది? మొదటి వాటం ఎదురైంది. సరే, ఈ వాటం ఎదురయ్యేసరికి వీళ్ళు ఏం చేశారన్నారు? ఒకసారి 3వ వచనంలో కాబట్టి జనులు పాలకులను దిగిరాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా 7 మాటలను ఫిలిష్తీయుల మొదలు ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుంటున్నది. అది మన మధ్య ఉంటుంది కదా, అది మన శత్రువుల చేతిలో నుండి మనను రక్షించునది. ఇలా చెప్పండి, ఎవరి చేతిలోనైనా వాటం ఎదురైన తర్వాత ఈ వాటం గల కారణాలు ఏంటని ఆలోచన చేయాలి. మీరు ఎప్పుడైనా గమనించారు కదా, రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలో ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి తెలుసా? మేము ఎందుకు ఓడిపోయి ఉన్నారో ఒకసారి పునరాలోచన చేసుకుంటాము, మేము నెక్స్ట్ చేయాల్సిన మళ్ళా పొందుకుంటాము, మేము ఎక్కడెక్కడ వాకం చేసామో తప్పు చేసామో ఒకసారి మళ్ళా మేము పునరాలోచించుకొని ఇంకా బాగా కష్టపడి వచ్చే ఎలక్షన్లో నింపుతామని ఇస్తుంటారు స్టేట్మెంట్. అది ఎవరి జీవితంలోనైనా ఓటమికి గల కారణాలు వెతకాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఓడిపోయారో జనులు పాలనలోకి వచ్చి ఆలోచించుకున్నారట. ఆలోచించుకుంటే వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటి తెలుసంట? ఇదిగో మన మధ్య ఎవరు లేదంటే మందసం లేదని, దేవుడు కాదు మందసం లేదని ఆలోచించారు. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే మందసమా దైవమా? మందసమా దైవమా అంటే మన మధ్యలో ఉండవలసింది మందసమా దేవుడా అని, దైవమా అంటే. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఏం ఆలోచన చేసిందంటే, ఇదిగో మనం యుద్ధంలో ఇంతవరకు ఓడిపోలేదు, ఇంతకుముందు మనం యుద్ధం చేసాము, చాలా మంది అన్ని జాతులు మనం ఏం చేసాము, ఓడించాము. ఈ ఫిలిస్తీన్లు అనుకుంటున్న వారిని ఇంతకుముందు కూడా మనము ఓడించాము. ఈసారి ఓడిపోవడం గల కారణాలు ఏంటని వాళ్ళు ఆలోచన చేసుకుంటే వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటి తెలుసా? ఇదిగో మనం తప్పు చేస్తాము, ఆ తప్పు ఏంటంటే ఇదిగో మందసాన్ని మన యుద్ధంలో తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? మందసాన్ని ఇప్పుడు యుద్ధంలో తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ యుద్ధం చేద్దాము అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. నిజానికి వాళ్ళ ఆలోచన మంచిదే, కానీ మందసం తీసుకెళ్తే యుద్ధంలో గెలిచినామా? అసలు వాటమి గల కారణాలు ఏంటో వాళ్ళు పునరాలోచించుకుంటే సరిపోదు. కానీ వాళ్ళు ఏం ఆలోచించుకున్నారంటే భౌతికంగా
ఒక సింహంగా, ఒక గుర్తుగా మన మధ్య దేవుడు మనసు ఉంటే చాలు సరిపోతాయి అని వాళ్ళు ఆలోచించుకున్నారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ వచనంలో వాళ్ళ ప్రజలు శిబిరాన్ని తిరిగి వచ్చేసారంట, అంటే పాలెంలోకి వచ్చేసారంట. 4,000 మంది సైనికులు చనిపోయిన తర్వాత ఈ వాటము గల కారణాలు ఏంటని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకోవడానికి సమాసమైనప్పుడు ఇశ్రాయేలీయులతో చెప్పారంట, ఇదిగో యెహోవా మనకు ఫిలిష్తీయులతో ఎందుకు ఓడించాడో తెలుసా? ఇదిగో మనం దేవుడు మనసాన్ని మన మధ్యలో తీసుకుని వెళ్ళలేదు అని ఆలోచించారు. కానీ అసలు మన పాపాల ఫలితంగా, మన ఆధ్యాత్మిక లేనికి ఫలితంగా ఈ కష్టం జరిగింది. దీనికి ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపం చెందుతాము, మన పాపాలు ఒప్పుకుంటామని ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు? అది చెప్పడంలో నాయకులతో ఉంటే వాళ్ళ దేవుడి మీద ఆధారపడితే సేవకు ఏమైనా వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళకి చెప్పులేమో. ఎందుకంటే ఎవరికి వాడిన రాదు, ఎవరికి వాడిన నాయకుడు. ఆ పెద్దలు ఆలోచన చేసి వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇదిగో మన మధ్య మందసం లేదు కాబట్టి మన మందసాన్ని తీసుకెళ్దామని బాధ్య పరిష్కారాన్ని ఆలోచించారు. కానీ ఆంతరికమైన పరిష్కారం ఏదైతే ఆలోచించారు. ఈరోజు చాలా మంది మనం కూడా కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్ ఎదురైంది అన్నట్టు మనం పై ఆలోచన చేస్తాం. కానీ లోపల లోతుగా తిరిగిన కారణం మనం ఆలోచించాలి. ఉదాహరణకి మీకు అర్థమయ్యే ఒక మాట చెప్తాను చూడండి. మన ఇంట్లోనే మన జీవితంలో ఏదో ప్రతికూలత జరిగింది, ఏదో ప్రతికూలత జరిగింది. ఆ ప్రతికూలత కారణం ఏమనుకుంటామంటే, ఈ మధ్య నేను ఏం తప్పు చేశాను, నా జీవితంలో ఎలా జరగడానికి అని నిన్న బాగుండదు ఆలోచిస్తాను. నేను నిజం చెప్పాలంటే ఇది జరగడానికి ఎప్పుడో మనం దేవుడికి వ్యతిరేకంగా ఏం చేసాం, విరోధంగా ప్రవర్తించాం. అది మనం ఆలోచించాం. నిన్న మొన్న నేను బాగానే ఉన్నాను కదా, పోయిన నెలలో బాగానే ఉన్నాను కదా, అంత ముందు నెలలో బాగానే ఉన్నాను కదా, నిన్న మొన్న బాగున్నావు అన్నది కాదు. నువ్వు ప్రభుత్వం విశ్వసించిన కానీ నువ్వు ఎలా ఉన్నావు అన్నది ఓకే. ఇశ్రాయేలు ప్రజలు బాహ్య సంబంధమైన పరిష్కారం వరకు ఆలోచించారు తప్ప ఆంతరికమైనటువంటి పరిష్కారం వరకు వాళ్ళు ఆలోచించలేకపోయారు. ఫలితంగా వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందంటే, మందసాన్ని మనం యుద్ధానికి తీసుకుని వెళ్తాము, అది కానీ మనం మధ్య ఉన్నట్లయితే శత్రువుడి చేతుల నుండి దేవుడు మనం ఏం చేస్తాడు, రక్షిస్తాడని వాళ్ళు ఆలోచన చేశారు. నిజమే, మందసము దేవుడు గుర్తుగానే ఉంది, కాదనట్లేదు. ఎందుకంటే గర్భకాండంలో దేవుడు ఆ మందస్వామిటువంటి కేరేవుడి దగ్గరికి వచ్చి తను మాట్లాడేవాడు, అది వాస్తవమే. కానీ ప్రజల హృదయాల్లో దేవుడు లేనప్పుడు మందస్వామి ఏమి ప్రయోజనం లేదు. దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి జనులు షిలోహును కొందరిని పంపి అక్కడ నుండి కేరువుల మధ్య నాశనములకు సైన్యములకు అధిపతులకు యెహోవా నిబంధనను తెప్పించిరి. ఏది యొక్క ఎంతో కుమారుడైన ఓఫ్నీ ఫీనెహాసును అక్కడనే దేవుడి నిబంధన బంధం వద్ద ఉండేది. సో 4వ వచనంలో వాళ్ళు నిర్ణయించుకున్న ప్రకారం కొంతమంది ప్రజలను ఎక్కడ పంపించారంటే షిలోహుకు పంపించారు. ఎందుకంటే దేవుడు మనసు ఉంది, షిలోహులో ఉంది. సో షిలోహులో మందసం అంటే ఏంటి కదా, ఒక గుడారం. ఆ గుడారంలో ఈ మందసపు పెట్టి, ఈ మందసం పెట్టి ఏముంటాయి, అమరుడు కన్నా 2 రాతి పనులు, మన్నాకర, బంగారు పాత్ర, ఈ 3 పెట్టి ఒక పెట్టిలో ఉంటాయి. పైన మీకు మందసం గురించి చెప్పినప్పుడు చెప్పాను. ఆ మందసం పైన 2 కేజీలు రెక్కలతో ఇలా పెట్టుకొని ఉంటాయి. దేవుడు తన ప్రత్యక్షత వార్తలు చెప్పడానికి ఆ కేజీల మీద ఆశీనుడై మాట్లాడేవాడు అనేది మనకి మందసం గురించినటువంటి దాంట్లో మనము విన్నాము. ఇప్పుడు వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. ఇదిగో కాబట్టి జనులు షిలోహును వద్దకు పంపి అక్కడ నుండి కేరువుల మధ్య ఆశీనుడైన సైన్యములకు అధిపతులకు యెహోవా నిబంధన మందసమును తెప్పించేది. అంటే దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు ఏంటన్నది అక్కడ రాయబడి ఉంది. ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే కేరువుల వద్ద ఆశీనుడై ఆయన సైన్యములకు అధిపతి అని బాగానే వాళ్ళు సంబోధించారు. ఆ విధంగానే
మందసాన్ని కూడా తెప్పించారు. అయితే ఆ మందసానికి తీసుకెళ్లే సమయానికి ఆ మందస్సు దగ్గర ఎవరు ఉన్నారంటే ఓపిక పిడియనాథుడు ఉన్నారు. నిజానికి వీళ్ళు మందస్సు దగ్గరే ఉన్నారు, కానీ దేవుని యొక్క సేవ మాత్రం చేయలేదు. మీరు ఎక్కడ ఉన్నారన్నది ముఖ్యం కాదు. ఒకవేళ మందిరంలోనే ఉన్నా, మీరు ఎక్కడున్నా, మీరు ఎవరు ప్రతినిధులుగా ఉన్నారన్నది ముఖ్యం. ఓపీపీడియస్ సేవకులే మందస్సు దగ్గరే ఉన్నారట, కానీ నిరుపయోగంగా నిష్ప్రయోజకులుగా ఉన్నారు. ఈరోజు చాలా మంది సేవకులైనా విశ్వాసులైనా పేరుకి దేవుణ్ణే కలిగి ఉన్నారు, కానీ ఎలా ఉన్నారు తెలుసా? నిష్ప్రయోజనమైన సేవకులుగా, నిష్ప్రయోజనమైన విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఏలియా కుమారులు ఆ ఓపిక పీడిసే వాళ్ళు మందస్సుతోనే ఉన్నారు, కానీ వాళ్ళు మందస్సాన్ని సంరక్షించట్లేదు. అనగా దేవుని యొక్క సేవలో వాళ్ళు నైతిక బాధ్యత వహించి చూడండి. ఓపికలు మందస్సు దగ్గర ఉన్నారు, కానీ వాళ్ళు దైవ సంబంధమైన సేవలు సీరియస్గా లేదు. పేరుకి మాత్రం వాళ్ళు మందస్సు దగ్గర ఉన్నారు. నిజానికి మందస్సం దేవుని యొక్క పవిత్రతకు సాదృశ్యంగా, దేవుని యొక్క సన్నిధానానికి సేనంగా ఉంది. ఒక రకంగా మందస్సం దేవుని యొక్క శక్తికి సాదృశ్యంగానే ఉంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు తప్పుగా ఆలోచన చేసి మందస్సం మన మధ్యలో ఉంటే శరీరం పడుతుంది, మనకి ఏమవుతుంది, విజయం వస్తుందని ఆలోచన చేసి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇలా చూడండి, మన దగ్గర బైబిల్ ఉంటే సరిపోతుందా? దేవుడు మాటలు మన హృదయం ఉంటే సరిపోతుందా? కానీ దాని గురించి చాలా మంది జ్వరం వచ్చినప్పుడు తరకాల భయపెడతారు, కాలు దగ్గర భయపెడతారు, నెత్తిన భయపెడతారు. అంటే ఏం ఆలోచన కలిగి ఉన్నారు చాలా మంది ఫ్రెండ్స్? ఏదైనా రోగం వస్తే, ఏదైనా ప్రతిబంధం వస్తే మన కళ దగ్గర బైబిల్ ఉంటే చాలు, మనకి ఏమొచ్చేస్తుంది, విజయం వచ్చేస్తుంది. నిజానికి బైబిల్ తాకడం కాదు, బైబిల్ హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి అంటే ఈరోజు మనం కూడా తెలియకుండానే కొన్ని శకనాలను, కొన్ని క్రైస్తవ సంబంధమైన గుర్తులను మనం కూడా అడాప్ట్ చేసేసుకుని వాటికి బానిస అయిపోయారు. కొంతమంది సిలువని, కొంతమంది నోటు బాటలని, ఐదు ప్రార్థన చేసిన కచేరిని. ఇది ఎక్కడికి తెచ్చారు? ఈ నోని ఎక్కడ తెచ్చారు? మీరు ఎక్కడి నుంచి అనుకుంటారో అక్కడి నుంచే తెచ్చారు. లేకపోతే ఈ కచేరీ ఎక్కడ కొన్నాను తెలుసా? అదో నా స్వస్థ స్థానం తెలియజేసాను, తెచ్చాను. కాబట్టి ఈ కచేరీ నాతో ఉంటే చాలు, దేవుడు నాతో లేకపోవడం. ఈ నోటు బాటలు నాతో ఉంటే చాలు. లేకపోతే ఈ బైబిల్ ఒక ఆమె ఇలాగే ఒక 200 బైబిల్ కొనుక్కున్నాను. 200 బైబిల్ మాస్టర్గా చదువుతుంది, ఇంటికమ్మా 200 బైబిల్ కొన్నాము, ఎవరికైనా మంచి పెట్టంటే లేదయ్యారు, దైవ కొడుకున్నాను చూపించాలంటే తనకాన్ని నవ్వుకున్న ప్రాణాలు దాకా ఏం చేసుకుంటాను, ఏం చేసుకుని కోరుకుంటానంటే. అంటే ఒక రకంగా ఆయన కింద నుండి బైబిల్ పైన ఉంటాయి. ఏంటి ప్రయోజనం? ఎన్ని బైబిల్ వేసి కప్పెట్టుకోవడం కదా ముఖ్యం. బైబిల్లో ఉన్న మాటలు మీ హృదయంలో ఉన్నాయనేది అన్నది ముఖ్యం. మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఏసేపు ఏ బైబిల్ ఉంది? ఆయన క్రియేషన్లో ఏసేపు ఏ బైబిల్ ఉంది? ఏ బైబిల్ లేదు. బైబిల్లో ఉన్న మాటలు అనగా దేవుడు మాట్లాడుతున్నాయి హృదయంలో. వీళ్ళు కూడా ఏం ఆలోచించారంటే తప్పుగా మనసు మన దగ్గర ఉంటే చాలు, మనకి ఏమొచ్చేస్తుంది, విజయం వచ్చేస్తుంది. ఈరోజు క్రైస్తవులు కూడా అలా ఆలోచన చేస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చాలు, ఏం లేకపోవడం పాస్టర్ గారు మన మధ్యలో ఉంటే చాలు, లేకపోతే ఇక పలానా వస్తువు మన మధ్యలో ఉంటే చాలు, లేదా పలానాది దేవుడు పూర్తిగా ఇది ఉంటే చాలు. ఇప్పుడు ఎవరితో మనలో ఎవరు ఉన్నట్టు దేవుడు ఉన్నట్టు అనుకుంటారు. అలా కాదు. భౌతిక సంబంధమైన శకనాలు కాదు దేవుడు నీతో ఉండడం. దేవుడు నీతో ఉండాలంటే దేవుడు నీలో ఉండాలి, దేవుడు మాటలే మనలో ఉండాలి. అప్పుడు దేవుడు మనలో ఉంటాడు. కాబట్టి వీళ్ళు తప్పుగా ఆలోచన చేసి మొత్తానికి మనసాన్ని తీసుకుని వచ్చారు. చూడండి, 5వ వస్తువు, యెహోవా నిబంధన మందసం గడ్డలోకి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించినంత ఎక్కడైనా బాగా వచ్చేసి పూర్వం వచ్చేసిన రకంగా చెప్పాలంటే ఏమొచ్చేసింది, పూర్వం వచ్చేసింది. ఎందుకంటే ఇక ఎక్కడ మళ్ళీ ఏం తీసుకొచ్చేసారంట, ఇక దేవుడు మనస్తాడు, ఇక దేవుడు మనతో ఉంటాడు.
ఇంకా ఫిలిస్తీన్లే అవసరమైతే ఒక్కో జాతిలో వచ్చిన జరుపు మనం ఏం చేస్తాం, ఓడించేస్తాం. దీన్నే అతి విశ్వాసం అంటారు. నిజానికి మనసులో దేవుడు గుర్తే కాదంటూ లేదు. ఇప్పుడు మనసాన్ని దేవుడు ఒక సాదృశ్యంగా ఇచ్చాడు తప్ప మనసమే దేవుడు కాదు. మనసమే దేవుడు కాదు. మీకు అర్థమైన ఒక మాట చెప్తారు. అప్పుడప్పుడు ఆ మధ్యకాలంలో రైతులు యూరియా బస్తాలు తీసుకోవడానికి లైన్లో కూర్చోలేక, లైన్లో అంటే ఏమైనా పెట్టారని తెలుసా, వాళ్ళ చేతులు నేను పెట్టాను, ఎవరి చేతులు వాళ్ళ లైన్లో పెట్టారు. ఇప్పుడు అర్థం ఏంటి, చెప్పుల మనిషి ఆ మనిషి తరఫున లైన్లో ఏం పెట్టుకున్నారు అందరూ, ఎవరి చెప్పులు వచ్చినప్పుడు ఆ మనిషి తెచ్చుకుంటారంట. ఇప్పుడు చెప్పులు మనిషి అన్నావా లేదా మనిషి చెప్పులు అన్నావా అంటే వాళ్ళు లైన్లో కూర్చోలేక ఆ ఎండ పడలేక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు గుర్తుగా ఆ చెప్పులు పట్టుకుని ఆ నేర్కొన్నారు. ఇప్పుడు దేవుడు కూడా వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడడానికి వాళ్ళు దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడు ఆరాధించడానికి దేవుడు ఏంటంటే మనసాన్ని ఇచ్చాడు అంతే తప్ప మనసు దేవుడు కాదు. అది నేను కూడా చెప్తాను, ఇది చర్చి బిల్డింగ్, ఇది ఏది చర్చి బిల్డింగ్ కూడుకోవడం అంటే ఇదే దేవుడు కాదు. నిజంగా దేవుడు భౌతికమైన మందిరాల్లో లేడు. ఎక్కడున్నాడు? మన హృదయమైన మందిరంలో ఉంటాడు. మీరు ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటారంటే ఇక మనతో మనతో ఉండేది దేవుడితో పని, ఇక దేవుడు మనతో ఎవరున్నారు, దేవుడే ఉన్నారు అనుకుంటారు. కానీ దేవుడు ఏం చూసేవాడైనా నీతి న్యాయాన్ని చూసేవాడు, హృదయాన్ని ఎదిగేవాడు. మాటలాగా భౌతికంగా ఆలోచించే దేవుడు కాదు. ఆయన న్యాయం తప్పేవాడు కాదు. అది దేవుడు పెట్టైనా సరే వాళ్ళు అక్రమం చేస్తే తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారు, శిక్షించారు. న్యాయ విషయంలో తప్పిపోయేవాడు కాదు. కాబట్టి ఇశ్రాయేలు ఇంకా 5వ వచనంలో చెప్పబడినట్లు యెహోవా నిబంధన మందసం దొడ్లోకి రాగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట, భూమి ప్రతిధ్వనించేంతగా వాళ్ళు ఏం చేశారంట, ఒక్క కేకలు వేసింది. ఒక్క కేకలు అంట. ఇంకా ఆ కేకలకి ఏం జరిగిందో తెలుసా? చూడండి పక్కన 6వ వచనంలో, ఫిలిష్తీయులు ఆ కేకలు విని ఎబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలతో ఏమని అడిగి యెహోవా నిబంధన మందసం దండులోకి వచ్చినని తెలుసుకుని, ఇక ఆ కేకలకి ఏంటి ఎబ్రీయుల్లోకి నిజానికి 4,000 మంది చనిపోతే వాళ్ళు ఏం కనపడాలా, నిరాశ నిస్పృహ కనబడి సైలెంట్ గా ఉంటారు. ఏదైతే ఇంత కేకలు వేస్తున్నారు. ఈ కేకలు ఎలా ఉన్నాయంటే ఏదో యుద్ధంలో గెలిచిన వాడు కేకలు వేస్తాను సరే అలా కేకలు ఉన్నాయి. ఏంటి ధైర్యం ఏంటి, ఇంత కేకలు వేయడానికి కారణం ఏంటని వాళ్ళు తెలుసుకున్నప్పుడు తెలిసిందంట వాళ్ళకి ఇదిగో యెహోవా నిబంధన మందసము ఎక్కడికి వచ్చింది, దండులోకి వచ్చిందని వాళ్ళు తెలుసుకున్నారంట. అంటే ఫిలిష్తీయులకు ఏ వార్త తెలిసింది, ఇశ్రాయేలు దండులోకి ఇశ్రాయేలు సైన్యంలోకి ఎవరు వచ్చారు, దేవుని మందసము వచ్చింది. తెలుసుకుని ఏమైందంటే చూడండి 7వ వచనంలో వాళ్ళు జడిసి, ఏంటి జడిసి. ఈ రోజు నిజానికి అన్యుడికైనా దేవుడి పైన ఉంటారు కదండి, క్రైస్తవులకు దేవుడి పైన ఉంటారు. జడిసి జడి వరకు పని లేదు. ఎందుకని ఇశ్రాయేలు యెహోవా దేవుడు ఫిలిష్తీయుల దేవుడు కాదు. మీ ప్రారంభంలోనే చెప్పాను, వీళ్ళు బహుదేవతారాధకులు, వీళ్ళు దాగోని దేవతని పూజిస్తారు. నిజానికి ఇశ్రాయేలు దేవుడు అనే యెహోవాకి వీళ్ళు భయపడవలసిన అవసరం లేదు. కానీ వీళ్ళు ఏం చేశారంట, భయపడ్డారు. అంటే దేవుడు ప్రజలు కాకపోయినా నిజం దేవుడు అనబడుతున్నారు. యెహోవాకి వీళ్ళు ఏం చేశారు, భయపడ్డారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున అన్యులైనా దేవుడు భయపడుతున్నారు, కానీ ప్రభువు నమ్మకం క్రైస్తవులు మాత్రం ఈ రోజున ఎవరు భయపడలేదు అని మీరు కామన్గా చెప్పేసి మేము కాదనేట్టుగా ఊరుకోకండి. ఒకసారి నువ్వే ఆలోచించుకోండి, నువ్వు దేవుడికి భయపడుతున్నావు లేదు. నీ నమ్మకంలో, నీ చూపులో, నీ మాటలో, నీ ప్రవర్తనలో నువ్వు దేవుడు నమ్ముకున్నావు అన్నావు కదా, నువ్వు ఎంత దేవుడికి భయపడుతున్నావు ఒకసారి ఆలోచన చేయి. వాళ్ళ దండులోకి మందసం వచ్చిందని ఫిలిష్తీయులు ఏమైందంట, జడిసి ఏం చెప్పుకున్నారు చూడండి. వాళ్ళు
దేవుడు దండులోకి వచ్చిందని అనుకుని అయ్యో మనకు శ్రమ, వాళ్ళకన్నా భయం ఉంది. ఈ రోజున ఇశ్రాయేలు దేవుడికి మనం ఏమనకూడదు, లేకపోతే ఇశ్రాయేలు దేవుడిలోకి మనము వెళ్ళకూడదు, వాళ్ళ దేవుడు చాలా గొప్పోడు అని ఫిలిష్తీయులకైనా భయం ఉంది. కానీ సాక్షాత్ దేవుడినే అడాప్ట్ చేసుకుని నేను దేవుడి ప్రజలు అని చెప్పుకున్న ఇశ్రాయేలు ప్రజలకు ఏం లేకుండా పోయిందంటే భయం లేకుండా పోయింది. నేటి మాదిరి క్రైస్తవుల జీవిత విధానాలు కూడా అలాగే ఉన్నాయి. చూడండి, ఫిలిష్తీయులు ఏం చెప్తున్నారు ఆ దేవుడి గురించి. ఎంతకు మునుపు వారు ఎలాగో సంప్రదింపలేదు, అయ్యో మహాసూరులకు ఈ దేవుడి చేతులు నుండి. చూడండి, ఇశ్రాయేలు దేవుడికి ఏ పేరు పెట్టేవారు? మహాసూరులకు. ఈ దేవుడు అంటే ఎంత గొప్పగా ఇశ్రాయేలు దేవుడు మనం వర్ణిస్తున్నారో చూడండి. అలా వర్ణించడానికి కారణం ఏంటో తెలుసా? చెప్తాం చూడండి. ఈ దేవుడు ఏంటంటే ఈ దేవుడి చేతిలో మనం ఎవరు విడిపించగలరో కష్టం. అంటే ఇంత గొప్ప మహాసూరుడు వీరుడైన చేతుల నుండి మనం ఎవరు విడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తును ఆత్మ చేసిన దేవుడు ఈయనే కదా అని ఇశ్రాయేలు దేవుడి గురించి ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ఫిలిష్తీయులు మాట్లాడుతున్నారు. అంటే నిజ దేవుడు గొప్పతనాన్ని ఎవరు చెప్తున్నారు ఈ రోజున? అన్నీ చెప్తున్నారు. మీరు ఏమంటూ కొంత మాట్లాడుతున్నారంటే ఈ రోజున నేటి క్రైస్తవులో కూడా బైబిల్ ఎక్కువగా ఎవరు చెప్తున్నారు తెలుసా? క్రైస్తవులుగా తెలియదు. కొంతమంది అందులో మందలు చదువుతున్నారు. ఇందులో ఏదో కారణం చేస్తారు, ఏదో కారణం చేస్తారు. ఇందులో ఉన్న దోషాలు పట్టుకున్నామో, అంత లోపాలు పట్టుకున్నామో, లేకపోతే ఏదో విధంగా ఈరోజు బైబిల్ అన్నిలైనా చదువుతున్నారు. కానీ దేవుడి కనపడుతున్నాం. మీరే ప్రశ్నిస్తుంటే అర్థం చేస్తున్నారు. బైబిల్ చదివితే ఏం చదువుతున్నారు? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? ఏం అర్థం చేసుకున్నారు? చదవడంటే వార్తాపత్రిక చదివిన చదువుకున్నారు. బైబిల్ అందులో ఉన్న సత్యాన్ని గ్రహించాలి, అందులో ఉన్న నీతిని గ్రహించాలి. దేవుడు గొప్పతనం గురించి చెప్పాలి. మిమ్మల్ని కూర్చోబెట్టి అమ్మ మన దేవుడు గొప్పతనం గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి అర్థం చెప్పిన మాట చేసుకోండి, సీరియల్ చనిపోయింది, తిరిగి చేసింది, మన పాపం తీసుకురండి, అంతే. ఈ 3 మాటలు. ఎంత నుంచి దేవుడు గొప్పదని మనం చెప్పలేము. ఏది చెప్పలేము? ఇది చెప్పలేము. మీరు బైబిల్ వెళ్తారు కదా మరి. చూడండి, ఒక అన్యుడు మాట్లాడుతున్నాడు. మహాసూరుడు ఎంత గొప్ప దేవుడి చేతుల్లో మనల్ని ఎవరు విడిపించగలరు? కానీ ఈ రోజున మీరు చెప్పండి, మనం నమ్ముకున్న దేవుడు గొప్పడా కాదా? ఎంత గొప్ప, ఎంత గొప్ప. నువ్వు బోధించడానికి కూడా మిగిలినంత గొప్ప. సర్వ సృష్టికర్త, సర్వమును చేసిన వాడు, సర్వంతర్యామి, నిజ దేవుడు. అటువంటి గొప్ప దేవుడు పిల్లలు అనుకుంటాను. ఈ రోజు క్రైస్తవులు దేవుడు ఏం చేస్తున్నాం తెలుసా? అవమానపడుతున్నాం. ఆ గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నాం. మరి చేస్తున్న భక్తంతా ఏమైపోతుందో, ఏం చేస్తున్నారు, ఎందుకు గొప్ప చేస్తున్నారు, ఎవరు గొప్ప చేస్తున్నారు అన్న ఆలోచన లేకపోకుండా ఈరోజు ఏమైపోయింది తెలుసా? భక్తి అలవాటు అయిపోయిందంటే ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. అందరికి ఏదో దేవుడు ఉన్నాడు, మనకు కూడా ఒక దేవుడు ఉంటారు అని చెప్పేసి ఈరోజు దేవుడిని దైవజ్ఞుడిని వాడుకుంటున్నారు తప్ప ఆ దేవుడి పట్ల భయం భక్తి కలిగి మాకు ఈ రోజున క్రైస్తవులు ఫిలిష్తీయులు చెప్తున్నారు, అయ్యో మహాసూరులకు ఈ దేవుడి చేతుల నుండి మనల్ని ఎవరు విడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తును అర్థం చేసిన దేవుడు ఈయనే కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇశ్రాయేలు దేవుడి యొక్క గొప్పతనం గురించి ఎక్కడి నుంచి తెలుసన్నమాట? ఐగుప్తు దేశం నుండి వచ్చిన కానీ తెలుసు. కానీ ఎవరు లేదు, ఎవరికి మర్చిపోయారు. ఇది ఎంత గొప్ప దేవుడు, ఎంత సూర్యుడు అనే విషయం ఫిలిష్తీయులకైనా అర్థమైంది, కానీ ఇశ్రాయేలు ప్రజలకు అర్థం అవుతుంది. అలాగే అర్థమైతే ఎందుకు ఆ అంత ప్రాంతంలో ఉండి ఆ దేవుడిని మీద ఆధారపడకుండా జీవిస్తారు? కొన్నిసార్లు నిజం చెప్పాలంటే క్రైస్తవులు కూడా మన దేవుని యొక్క గొప్పతనం అర్థం అవ్వట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు.
అర్థం చేసుకున్నారు. చూడండి ఒకసారి ఎప్పుడు రాసిన పత్రిక మనం దినాన్ని జ్ఞాపకం చేశాను, మాట ఒకసారి పూర్తి చేస్తున్నాను. 5వ అధ్యాయం చేయండి. 5వ అధ్యాయం ఎప్పుడు రాసిన పత్రిక చూడండి 11వ వచనం చూడండి. ఎప్పుడు 5వ అధ్యాయం 11వ. ఎదురు గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నావు కానీ నేను వినుటకు మందులైన వాటిని విశదపరచడం కష్టం. 12వ వచనం. కాలం బట్టి చూస్తే మీరు ఎలా ఉంటారన్నా? ఎలా ఉంటారన్నా? కాలం బట్టి చూస్తే, కాలం బట్టి అంటే మీరు ప్రభువు నమ్ముకున్న కాలాన్ని బట్టి చూస్తే ఇంకా ఈ సమయానికి ఎలా ఉంటారంట? బాగుగా ఉంటారు. కానీ ఎలా ఉంటారంట? చూడండి ఎలా ఉంటారంట? దేవుడులో ఇంకా మీకు మొదటి పూర్వమాటంలో మీకు మరలా బోధించవలసి వచ్చిన మీరు వాళ్ళు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం వారిగా లేదంట. అందుకే మీరు ప్రార్థన చేయండి. మీరు ఇంకా ఏ ప్రార్థన చేస్తారో చెప్పండి. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాడు కదా, ఆ ప్రార్థన చేస్తారు. అంటే ప్రార్థన అప్డేట్ అవ్వాలండి అంటే అర్థం అది కాదు. ఈ రోజున ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు, దేని గురించి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు కూడా అర్థం పర్థం తెలియకుండా రోజు క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు, భక్తులు చేస్తున్నారు. ఇక్కడ నాకు తెలిసి మీరందరూ కూడా 20 సంవత్సరాల పైబడి దేవుని నమ్ముకుంటున్నారు. అవునా? మీరు 20 సంవత్సరాలు ఉంటుంది ఇంట్లో నేనే నమ్ముతూ 20 సంవత్సరాలు. నాకంటే పెద్దవాళ్ళు వరకు మీరు ఎప్పుడు కూర్చోరు. ఆ వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళు అయితే ఇంకా సీనియర్. కానీ ఇంతకాలం బట్టి చూస్తే మీరు ఎలా ఉంటారంట? ఎలా ఉంటారంట? బోధించేవారు. అంటే నాలాగా బలిపెట్టడం నుంచి చెప్పడం కాదు, ఇతరులకు చెప్పే ఆధ్యాత్మిక స్థితిలో ఉండగలగాలి. కనుక ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారు చెప్పండి. వాళ్ళు వారిని బాగా ఆడతారండి. వాళ్ళు ఎవరు పెడతారు అంటే మీకు ఇంకా విశ్వాసం గురించి, మారు మనసు గురించి, రక్షణ గురించి ఇవి ఎప్పుడు చెప్తారంటే ప్రారంభంలో చెప్పే మాటలు ఇప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. అంటే క్రైస్తవులంతా బ్రతుకుతున్న మీరు ఇంకా భక్తి జీవితంలో ఎలా ఉన్నారంటే చిన్న పిల్లల మాదిరిగా. నేను మాట్లాడి గుర్తు చేస్తాను తెలుసా, 8 సంవత్సరాల భక్తి జీవితంలో మనం ఏ దేవుడు నమ్ముకున్నామో ఆ దేవుడు గొప్పతనాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారని చెప్తున్నాను. ఆ దేవుడు యొక్క గొప్పతనం గురించి ఈరోజు సాక్ష్యం ఇవ్వలేని స్థితిలో ఉన్నారని చెప్తున్నాను. ఆ నిజ దేవుడి యొక్క మహిమ గురించి ఈ రోజున చెప్పమంటే చెప్పలేని స్థితిలో ఉన్నారని బట్టి చెప్తున్నాను. ఇదిగో ఫిలిస్తీన్లైనా ఈ ఐగుప్తు దేశంలో జరిగినటువంటి ఆ గొప్ప ఆశ్చర్య కార్యాలను గుర్తున్నాయి, కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం దేవుడి కార్యాలు ఏం చేయలేదు. మాట్లాడే వాళ్ళు ఏమన్నారు చూడండి. ఇంకా ఎంతవచ్చును, అయ్యో మహాసురులకు ఈ దేవుడి చేతుల నుండి మనల్ని ఎవరు విడిపోతారు? అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తులను అప్పం చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీన్లారా ధైర్యం తెచ్చుకుని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధం చేయడని చెప్పుకున్నారు. కానీ వీళ్ళ సంకల్పం మాత్రం చాలా గొప్పదని చెప్పాలి. అంటే ఫిలిస్తీన్ గొప్పడని నా ఉద్దేశం. ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుడు గొప్పడు అంటేనే యుద్ధంలో ఎలాగైనా మనం ఎవరు ఓడించాలి? ఇశ్రాయేలు ప్రజల్ని ఓడించాలి. ఆ దేవుడు గొప్పడవుతామే. కానీ మనం మాత్రం ఎప్పుడు ఏం కాకూడదు, దాసులు కాకూడదు. అంటే వీళ్ళ సంకల్పం చూడండి. ఏమనకూడదు అంటే నేను వీళ్ళకి ఏమన్నానంటే నాకు అడిగితే మనకంటే భక్తి మన అన్ని సౌకర్యాలు బాగా చేస్తాం. ఇప్పుడు ఈ సీజన్లో వాళ్ళు ఇండియాకి స్నానం చేసి చేస్తారు సార్. ఉదయం తెల్లవారు 4 గంటలకు చన్నీళ్ళు స్నానం చేసి భక్తి చేస్తారు. నువ్వు 4 గంటలకు చన్నీళ్ళు స్నానం కాదు కదా, నువ్వు 4 గంటలు చేసి ప్రార్థన చేయకుండా వెనక కూర్చున్నవారు వాళ్ళు చన్నీళ్ళు తలంటే స్నానం చేసి ఏం చేస్తారు? భక్తి చేస్తారు. కానీ మీరు కనీసం స్నానం చేయొద్దు. మన దేవుడు స్నానం చేసి ప్రార్థన చేద్దాం ఏమనుకో. కనీసం లేచి ఉదయం ప్రభు పాదం చెందుకు వచ్చి ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు. అంటే భక్తి ఎవరు చేస్తున్నారు? ఎవరు? నిజ దేవుడిని తెలుసుకున్న మనమే భక్తి చేయలేకపోతాం.
ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుడి విషయంలో అంత గొప్పగా చెప్తున్నా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? సరే ఏది ఏమైనా చెప్తున్నా మాత్రం మనము ఓడిపోకూడదు. ఎప్పుడు ఏం చేయాలి? ఓడించుతేనా అని చెప్పేసి వాళ్ళ పూలకు ధైర్యం తెచ్చుకున్నారు. ధైర్యం తెచ్చుకుని వాళ్ళు మీకు దాసులైనట్టు మీరు ఎబ్రీలకు దాసులు కాకుండా బలాలుగా యుద్ధం చేయడని చెప్పుకున్నారంట. 10వ వచనంలో ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ నేరాలను పరిగెత్తి వచ్చి అప్పుడు అత్యధికమైన అంటే ముందు జరిగినటువంటి 4,000 మంది కాకుండా అత్యధికమైన వల జరిగిన ఇశ్రాయేలులో 30,000 మంది కాపలము కూలిను. 8,000 మంది అంటే 8,000 అంటే రాయబడి మాట 8,000 అంటే 30,000 అంటే 30,000. ముందు ఎంతమంది తెచ్చిపోయారు? ఇప్పుడు ఎంతమంది తెచ్చిపోయారు? 30,000. నిజానికి ముందు తెచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? మందసాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు మనసు వాళ్ళ మధ్యలో ఉంటే ఎంతమంది సాగకూడదు కదా, అసలు ఇంతమంది కదా ఒక్కడ ఉండకూడదు, సాగకూడదు. మరి ఎందుకు తెచ్చిపోయారు అంటే అందుకే నేను అంటున్నాను, మన మధ్యలో మనసు ఉంటారా దేవుడు ఉంటారా అని ఒకసారి ఆలోచించండి. ఈ పక్కన బైబిల్ తలకాడ ఉండడం ముఖ్యమా, దేవుడి హృదయం ఉండడం ముఖ్యమా ఆలోచించండి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఇక్కడ కార్యాలు జరగట్లేదని ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు. ఆ కొండకి వెళ్తున్నారు, ఈ కొండకి వెళ్తున్నారు, ఆ స్థలానికి వెళ్తున్నారు, ఈ స్థలానికి వెళ్తున్నారు. నేను చెప్తాను చూడండి, నువ్వు ఏ స్థలానికి వెళ్ళిన పని అవ్వదు. ఎందుకని దేవుడు ఆ కొండ మీద ఈ కొండ మీద లేదు. దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? నీలో ఉండాలనుకుంటున్నాడు. స్థలాన్ని బట్టి దేవుడు కార్యాలు చేసేలాగుంటే అంతకంటే ముందు నేనే పోతాను. అందరికంటే ముందు నేనే పోతాను. ఎందుకని నాకు కావాలి కదా కార్యాలు. మొదలుగా క్రైస్తవులు చాలా మంది ఎక్కడెక్కడ మొక్కుకుని ఎక్కడెక్కడ ఏదో చోటపోతున్నారు. ఇక్కడ కార్యాలు జరగలేదు, కొద్దిగా పోతున్నారు అంటే దేవుడు అక్కడ ఉన్నాడా? ఆ స్థలంలో ఉన్నాడని చెప్పాడా? దేవుడు ఎక్కడ ఉన్నాడు? విరిగి నలిగిన హృదయాలు ఆయన మీద ఆధారపడ్డారు చూస్తున్నాడు. నీలో భక్తులు ఎక్కడ, నీలో స్థిరత్వం ఎక్కడ, నీలో దేవుడు అంటే భయం ఎక్కడ, నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్తున్నావు నీ డబ్బులు తెలిసి టైం వేసి తప్ప నీకేం పని అవ్వదు. అవుతుందంటే చెప్పండి, నేను మీ అందరికంటే ముందు వచ్చి వెళ్ళిపోతాను. మరి నిజం చెప్పాలంటే ఇప్పుడు వాక్యానుసారంగా చెప్పాలంటే ఇప్పుడు మాంసం వాళ్ళ మధ్యలోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు గెలాలో ఓడిపోతారా? మరి ఎందుకు వెళ్ళలేదు? నిజం చెప్పాలంటే ఫిలిష్తీయులు కదా ఇశ్రాయేలు దేవుడి నుంచి ఎంత గొప్పగా చెప్తున్నాడు. మహాసూరులకు దేవుడు, అరణ్యములో ఐగుప్తులను తెగులు చేత బాధించిన దేవుడు. ఎంతో గొప్ప దేవుడు మన మధ్యకి వచ్చేటంటే అయ్యయ్యో మనకి శ్రమ అని ఎవరు భయపడ్డారు? ఫిలిష్తీయులు భయపడ్డారు. అంటే ఇశ్రాయేలు దేవుడు గొప్పడా కాదా? గొప్పడే. ఆయన అంత గొప్పడే మనసుము వాళ్ళ మధ్యలో వచ్చిన ఇశ్రాయేలు ఏమైపోయారు? ఓడిపోయారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంటుంటే మనసు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? దేవుడు ముఖ్యమా. వీళ్ళు మందసాన్ని అటెండ్ చేసుకున్నారు, కానీ ఆ మందసానికి సాదృశ్యమైన దేవుడు మాత్రం ఏం చేసుకున్నారంటే ఆధారపడాలి. ఈరోజు క్రైస్తవులు మనం కూడా ఏదేదో ఆధారం చేసుకుంటున్నాం. సిలువను, బైబిలను, లేకపోతే ఆకచీపను, ఆ నూనెను, లేకపోతే ఆ స్థలంలో ఆ కొండను ఏదేదో. నిజానికి దేవుడు చెప్తున్నాడు భౌతికమైన ఏది కూడా దేవుడి యొక్క సాదృశ్యము కాదు. దేవుడే సాదృశ్యము, వాక్యమే సాదృశ్యము. నీ హృదయంలో వాక్యం ఉండాలా, దేవుడు ఉండాలి తప్ప నువ్వు భౌతికమైన తనగా పెట్టుకున్నా, తనగా తెచ్చుకున్నా, నెత్తి మీద తెచ్చుకున్నా, కాళ్ళ మీద తెచ్చుకున్నా, మనసుల మీద తెచ్చుకున్నా నీకు ఏమి పని అవ్వదు. నీకు ఇంకా నువ్వు ఎక్కడ పరిగెట్టినా సరే ఏమి పని అవ్వదు. అలా పని అయ్యేలాంటే మనసు వేరు మధ్యలోనే ఉంటాయి, కానీ ఇశ్రాయేలుకి ఏం రాలేదు, విజయం రాలేదు. అంటే దీన్ని బట్టి మనకి మన జీవితంలో ఉండవలసింది దేవుడా లేకపోతే మనసు ఒకసారి ఆలోచించే. ఇంచుమించు 30,000 మంది వేసిపోయారట. మరి ఇశ్రాయేలు మనసు వాళ్ళ మధ్య ఉంటే వాళ్ళు చావకూడదు. అయినా నేను దేవుని విడిచిపెట్టాడు తెలుసా? దేవుడు అంటున్నాడు వీళ్ళు నన్ను విడిచిపెట్టారు. కాబట్టి ఎవరు? వీళ్ళు నన్ను విడిచిపెట్టారు. వాళ్ళ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది దీనికి గల కారణం ఏంటని ఎదిగితే బాగుంది. ఇదేమి ఆలోచించకుండా పదండి మనసు చెప్తాను మనం పెట్టుకుందా. ఇప్పుడు మనం ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తే
వాళ్ళందరూ ఓడించేద్దామని భౌతికంగా ఆలోచించారు తప్ప ఆత్మానుసారంగా ఆలోచించి వాళ్ళు గొప్పలు ఏం చేసుకున్నారు, ఒప్పుకోలేదు పిలుచుకోండి. మందస్సు వాళ్ళ మధ్యలో ఉన్నా సరే దేవుడు వాళ్ళు ఫిలిస్తీన్ చేతికి అప్పచెప్పేసి, ఫిలిస్తీన్ అప్పచెప్పలేదు కాదు, అక్కడ కూడా జరిగింది చూడండి. ఎక్కడ 11వ వచనం, మరియు దేవుడు మందస్సును పట్టబడిన అది కారణం ఓ పినియామాసులు ఏలి యొక్క ఇద్దరు కుమారులు కూడా మక్కువైంది. ఇప్పుడు ఎంత నష్టం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలు సైన్యం 30,000 మంది చచ్చిపోయారు. దేవుడికి సాదృశ్యరూపమైన మందసం ఫిలిస్తీన్ పట్టిపోయింది. అంతేకాకుండా మందసం దగ్గర యాజకత్వం చేసేమనుకున్నట్టుగా అనైతికమైన ప్రవర్తనతో దేవుడి సేవకులుగా పిలువబడినటువంటి ఏలి యొక్క ఇద్దరు కుమారులు అనబడుతున్న ఓపికలు కూడా ఒక రోజు ఏమైపోయినా చచ్చిపోయారు. నేను చెప్పాలంటే ఇది 3వ అధ్యాయంలో దేవుడు ఏలి కుటుంబంతో మాట్లాడినటువంటి దైవికమైన హెచ్చరిక. ఆ హెచ్చరిక నెరవేర్పు ఏంటంటే ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఏమైపోయారు, అర్థమైపోయారు. అంటే నేను ఏం చెప్పదలిసిన ఈ సమయంలో ఇలా చూడండి, దేవుని యొక్క నీతి న్యాయాలకు వ్యతిరేకంగా ఎంతటి వాళ్ళు ప్రవర్తించినా దేవుని యొక్క ఉపయోగకు బతకాల్సిందే. అది దైవ సేవకుడైనా మామూలు విశ్వాసం అయినా. దేవుని యొక్క సేవ, మరి దేవుని సేవకు చచ్చిపోకూడదు కదా? ఎందుకు చంపబడ్డారు? దేవుడి పట్ల అనాయకమైన ప్రవర్తన. మరి ఇశ్రాయేలు సైన్యం 30,000 మంది ఎవరు? దేవుని ప్రజలు. వాళ్ళు చాపకూడదు, వాళ్ళని తెచ్చిపోయారు. వాళ్ళ పాపాలు ఒప్పుకోకుండా దేవుడి మీద ఆధారపడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు దొరుకుతున్నారు. ఒక పక్క సేవ చేసే యాజకత్వం చేయవలసిన సేవకులు వాళ్ళ ఇష్టానుసారంగా దొరుకుతున్నారు. దేవుడి మీద ఆధారపడి దేవుడిని పిల్లలు చెప్పుకుంటున్నా విశ్వాసం పడుతున్న ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ ఇష్టానుసారంగా దొరుకుతున్నారు. వారంటే చెప్పాలంటే వీళ్ళు పూర్తిగా దేవుడిని విడిచిపెట్టి వాళ్ళ సొంత ఇష్టానుసారంగా అనైతికమైన ప్రవర్తనతో వాళ్ళ మృతులు అనుభవిస్తున్నారు తప్ప నిజానికి నిజ దేవుడు వాళ్ళ దేవుడు కలిగి ఉండలేదు, దేవుడి మీద ఆధారపడదు. ఇదిగో ఈ పూట ఒక్కసారి మనం కూడా ఆలోచన చేస్తే నువ్వు కూడా ఇశ్రాయేలు ప్రజలాగా ఆలోచించుకొని ఈరోజు క్రైస్తవులు కూడా ఎవరి ఇష్టానుసారంగా ప్రవర్తించలేదు. పేరు కంటే దేవుడు అనుకున్నారు కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళ ఇష్టాలే. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు వాక్యం ఏం చెప్తుంది, దైవజనుడు దేవుడు వాక్యం ద్వారా మనం ఏం హెచ్చరిస్తున్నాడు, ఎలా బ్రతకమన్నాడు, ఎలా జీవించమన్నాడు, ఇవేమీ పట్టించలేదు. ఇశ్రాయేలు ప్రజలు రాజు ఈ రోజు క్రైస్తవులు కూడా దేవుడు ఉన్నా దేవుడి సేవలు ఉన్నా సరే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలిసానంటే మీ బ్రతుకులు మీరు బ్రతకొద్దనట్లేదు, కానీ మన బ్రతుకులు దైవ వ్యతిరేకం కాకూడదని చెప్తున్నాను. ఏ వ్యతిరేకం కాకూడదు? దైవ వ్యతిరేకం కాకూడదు. దైవ వ్యతిరేకంగా బ్రతికితే దేవుడి సేవకునైనా విశ్వాసమైనా దైవం ఒక్కరికి ఏం కావాల్సిందంటే బతకవలసి. నేను భయపెట్టడానికి మాట చెప్తలేదు, దేవుని యొక్క న్యాయమైన తీర్పు అలా ఉంటుందని చెప్తున్నాను. నువ్వు అనొచ్చు, నేను చాలా ప్రార్థన చేశానండి, నేను దేవుడికి చాలా కానుకలు ఇచ్చానండి, నేను చాలా బైబిల్ చదివానండి, నాలాంటి చాలా గొప్పగా బోధించానండి. నువ్వు ఎంత బోధించావా, ఎంత గొప్పగా నడిచావా, ఎంత కానుకలు ఇచ్చావా, ఎంత ప్రార్థన చేసావా అన్నది కాదు. నీ నైతికమైన ప్రవర్తనని ఆత్మీయ బ్రతుకు దేవుడి దృష్టిలో సరైనదిగా ఉండాలి అన్నది ఆలోచన చేసుకోవాలి. లేకపోతే ఏదో రోజున ఇదిగో వేరే జరిగినట్టుగా జరుగుతుంది. చూడండి ఎంత కష్టం వాటితో వాళ్ళు దేవుడి పట్ల బయటపడుతుంది బ్రతుకు మూలంగా ఇశ్రాయేలు సైన్యం దూరానికి వెళ్ళింది. తర్వాత 30,000 మంది, తర్వాత మనసు పట్టబడింది. సేవకుల యొక్క ఇద్దరు కుమారులు ఏమైపోయారు, చనిపోయారు. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, మన మధ్యన ఉండవలసింది మందస్సు కాదు, ఆ మందసానికి సాదృశ్యమైన దేవుడు. ఈరోజు మీ హృదయాల్లో కూడా ఎవరు మరొకసారి ఆలోచన చేయండి, దేవుడు ఉన్నాడా? లేకపోతే మా దగ్గర ప్రార్థన చేసుకున్నానండి, ఖర్చుకుంటుందండి, మా బంధువులు ఉన్నాయండి, కొద్ది ఆస్తులు ఉన్నాయండి, అంతస్తులు ఉన్నాయండి, బలం ఉందండి, నోరు ఉందండి, బలం ఉందండి, దేవుడితో పని ఉందండి అని అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఎంతటి బలవంతుడైనా సరే దేవుడిని విస్మరిస్తే దేవుడు వద్దనుకుంటే ఇదిగో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎంతో ఒకసారి ఆలోచించి నేను ముగిస్తున్నాను. నీ హృదయం ఉండవలసిన మనసు కాదు, నీ హృదయం ఉండవలసింది దేవుడు. కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రశ్న చేసుకొని
ఈరోజు ఎవరు ఉన్నారు దేవుడి మాటలు మనం ఇప్పుడు దీవించి పరిపరిచయం కాక కళ్ళు మూసుకొని చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి పరీక్షించుకున్నాం. మన జీవితాల్లో కూడా ఎవరు ఉన్నారు, దేనికి ప్రాధాన్యత, దేనికి ధైర్యంగా తీసుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు మొదటిసారి ధైర్యంగా తీసుకున్నట్టు ఈరోజు చాలా మంది కొడుకులు వాటిని ధైర్యంగా తీసుకుంటున్నారు. నిజానికి మన ఉదయంలో